సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో 40 మంది ఆర్పీలను ముందస్తుగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఆర్పీల వేతనాలు, ప్రభుత్వ గుర్తింపు కార్డు, డ్రెస్ కోడ్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చారు. లీడర్ సునీత ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో ధర్నాకు సిద్ధమయ్యారు ఆర్పీలు. తెల్లవారుజామున 5 గంటలకు 40 మంది మహిళలను ఇళ్లలో నుంచి తీసుకొచ్చి ముందస్తుగా అరెస్ట్ చేసి కోదాడ పిఎస్కు తరలించారు పోలీసులు. కోదాడలో ఆర్పీలుగా 50 మంది కొనసాగుతున్నాము. మేము గతంలో నుంచి ఇప్పటి వరకు అన్ని సర్వేలు మాతోట చేపిస్తున్నారండి. మున్సిపాలిటీ తరఫున ఏ సర్వే అయినా ఆర్పీలను ఉపయోగించుకుంటున్నారు. ఆర్పీలకు కనీసము ఆ సర్వేకి సంబంధించిన డబ్బులు కూడా మాకు ఇవ్వట్లేరండి. అది పోను సర్వేలు ఉచితంగా చేయించుకోకునేది కాకుండా మళ్ళీ మాకు వచ్చే జీతాలను కూడా 6 నెలల నుంచి పెట్టి చాకరీ చేపిస్తున్నారండి మాతోటి. ఇప్పుడు సరే, ఆశా కార్యకర్తలు మొన్న వాళ్ళు ధర్నా చేశారు. మరి మా హక్కులను మా వేతనాలు రాక 6 నెలలు అవుతుంది. మా హక్కులను మేము వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ధర్నా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు మేము వెళ్ళాలనుకున్నాం. కానీ మా హక్కులను మేము వినియోగించకుండా, మా వేతనాల కోసం మేము పోరాటం చేయకుండా ముందస్తు బంద్ మమ్మల్ని అరెస్టు చేయటం అనేది చాలా బాధాకరమైన విషయము. సామాన్య ప్రజలు, మహిళా సంఘాలలో మేము చేస్తున్నాం కాబట్టి మాకు ఏదైనా గుర్తింపు మీరు ఇస్తే మేము ఆ గుర్తింపుని బట్టి మేము కృతజ్ఞత భావంతో మహిళలను మేము బలోపేతం చేసి ముందుండి నడిపిస్తామని, మాకు మరి ఈ ధర్నా చేయకుండా మరి మమ్మల్ని ఇబ్బందులు చేశారు కాబట్టి, ముందస్తు అరెస్టులు చేశారు కాబట్టి మా వేతనాల విషయంలో మరి మీరు ముందుండి మాకు సహాయం చేయాలి.